అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కోళ్లకు వస్తున్న వైరస్తో ఇప్పటికే లక్షలాది కోళ్లు మృత్యువాత పడినట్టు అంచనా. ఇటు కోళ్ల ఫారాలకు సంబంధించి గుడ్ల కోసం పెంచే వాటితో పాటు మాంసం కోసం పెంచే కోళ్లకు సంబంధించి ఇటు 2 కోళ్ళు, అంతేకాకుండా పందెం కోళ్ళు, నాటుకోళ్ళు, ఇలా ప్రతి దానికి కూడా వైరస్తో మృత్యువాత పడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పెనుగొండ మండలానికి సంబంధించి సిద్ధాంతం మెయిన్ కెనాల్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూసుకోవచ్చు నిత్యం కూడా పదుల సంఖ్యలో మృత్యువాత పడిన కోళ్లను ఈ విధంగా కాలువలోకి వదిలేస్తున్నారు. దీంతో పూర్తిగా వ్యవసాయ పంట కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో కలుషితం అయిపోతున్నాయి. దాదాపు ఈ ప్రాసెస్ అంతా కూడా దాదాపు గత వారం 10 రోజుల నుంచి కూడా ఇదే విధంగా మృత్యువాత పడిన కోళ్ళు ఈ విధంగా కాలువలో పడేస్తున్నారు. అంతేకాకుండా దీనివల్ల ఇతర వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఇటు స్థానికులు కూడా ఇటు చుట్టుపక్కల వాసులందరూ కూడా వాపోతున్న పరిస్థితి. దాదాపు మనం విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. చనిపోయిన కోళ్ళు, వైరస్ వచ్చిన కోళ్లను ఈ విధంగా దాదాపు ఈ విధంగా కాలువల్లోకి పాడేయడంతో పాటు ఇవి ఈ విధంగా లాకుల వద్ద ఆగిపోయి తీవ్ర దుర్వాసన వస్తున్న పరిస్థితి. ఇటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వారు కూడా చాలా దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్న పరిస్థితి. నిత్యం కూడా ఉదయం నుంచి రాత్రి వరకు చూసుకుంటే పదుల సంఖ్యలో ఈ విధంగా కోళ్ళు అనేవి వెళ్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ వాటర్ అనేది దాదాపు ఇటు చుట్టుపక్కల ప్రాంతం అంతా ఎక్కువ వరి పొలాలు కాబట్టి ఈ వాటర్ వరి చేలల్లోకి వెళ్తుంది. అంతేకాకుండా చాలామంది రైతులు కూడా పశువులను శుభ్రం చేసుకోవడానికి ఈ కాలువలోని నీటిని ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొన్ని రకాల పశువులు కూడా ఈ వాటర్ను కూడా తాగుతూ ఉంటాయి. అలాంటి ఈ వాటర్లో ఈ విధంగా కలుషితమైన నీరు అయిపోవడంతో దాదాపు ముందు ఇంకా పెద్ద స్థాయిలో వైరస్ ప్రబలే అవకాశం ఉందంటూ కూడా స్థానికులు వాపోతున్నారు. ఇప్పటివరకు కూడా జిల్లాలో ఎవరు కూడా పశుసంవర్ధక శాఖ అధికారులు దీనికి సంబంధించి ఎక్కడ ఒక చర్యలు కూడా తీసుకోని పరిస్థితి. అంటే దాదాపు కోళ్ల ఫారాల్లో చాలా వరకు కూడా నిత్యం పదుల సంఖ్యలో కోళ్ళు చనిపోతున్నాయి. ఒకవేళ కోళ్ల ఫారాల వారు ఏమైనా కోళ్లను ఈ విధంగా పంట కాలువల్లో పడేస్తున్నారనే దానిపై కూడా ఇప్పటివరకు అధికారులు ఎక్కడ కూడా చర్యలు చూపట్లేదు. ప్రస్తుతం అయితే ఈ విధంగా పంట కాలువలతో పాటు ప్రధానమైన కాలువలు ఈ విధంగా కోళ్ళు అనేవి ఈ విధంగా ఆగిపోవడంతో పాటు తీవ్రమైన దుర్వాసన, అంతేకాకుండా ఇవి వైరస్ వచ్చిన కోళ్ళు కాబట్టి వీటిని ఈ వాటర్ని పశువులు తాగితే వాటికి ఇంకా ఏమన్నా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది అంటారు. అయితే దాదాపు ఎప్పటికైనా ఒకవేళ వైరస్ వచ్చిన తర్వాత ఆయా ఎవరైతే రైతులు ఉన్నారో, కోళ్ళకి సంబంధించిన రైతులు ఉన్నారో, వీటిని గొయ్యి తీసి పాతి పెట్టడమో లేకపోతే ప్లాస్టిక్ సహాయంతో వీటిని పూర్తిగా అంటిస్తే ఆ వైరస్ అనేది చనిపోతుంది. దాదాపు ఈ ప్రక్రియ ఎవరు కూడా చేయట్లేదు. అంటే వారి యొక్క కోళ్ళు చనిపోయిన తర్వాత ఈ విధంగా కాలువల్లో పడేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా స్థానికులు అయితే వాపోతున్నారు. పూర్తిగా కూడా ప్రధానమైన లాకుల వద్ద ఈ విధంగా కోళ్ళు అయితే ఆగిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం ఇదంతా కూడా ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, ఇటు ఏలూరు జిల్లాలో కూడా ఈ విధంగా పంట కాలువలో కోళ్లను పాడేస్తున్నారు. వైరస్ వచ్చిన కోళ్ళని ఈ విధంగా పంట కాలువలో పాడేయడంతో ఇటువైపునున్న స్థానికులతో పాటు రైతులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించి ఇటు కోళ్ల ఫారాల్లో రైతులకు అవగాహన కల్పించాలి. అంతేకాకుండా ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ కాలువల్లో ప్రవహిస్తున్న కోళ్లకు సంబంధించి వ్యర్థాలను ఎక్కడికక్కడ తీసే విధంగా కూడా చర్యలు చూపాలని అయితే స్థానికులు ఒప్పుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మన ఆర్టీవీ పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.